ఈ దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం మీ చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారు? అందరూ బాగున్నారా? ఉదయం లేచారా? ఉదయకాలం 5 నుంచి 6 ఎంతమంది ఉదయకాల ప్రార్థన అటెండ్ అవుతున్నారండి, ప్రార్థిస్తున్నారు? దేవుడు మనకిచ్చిన చక్కటి శ్రేష్టమైన సమయం కదా. మార్నింగ్ 5 నుంచి 6 ఉదయకాల ప్రార్థన, ఉదయకాల ఆరాధన, ఉదయకాల ధ్యానం, ఉదయకాలం దేవుని సన్నిధిలో గడపడం, అది మనకు శ్రేష్టమైంది. ఎందుకంటే దేవుడు మనందరినీ ప్రేమిస్తున్నాడు. ఆయనతో గడపాలని ఆయన చిత్తం. కాబట్టి ఈరోజు మీరు కష్ట దుఃఖ సమయాల్లో ఉన్న ప్రార్థనే మన బలం, ప్రార్థనే మన ఆధారం, ప్రార్థనే మన జయం. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి, ప్రార్థించడం మానకండి. రెండవదిగా, ఎంతమంది యేసుని ఇంకా సొంత రక్షకుడు అంగీకరించలేదు? ఇదే రక్షణ దినం. యేసయ్యని హృదయంలో చేర్చుకుంటే నువ్వేమేమి వక్కర్లని హృదయాన్ని ఇస్తే చాలు, నీ పాపాలు క్షమించబడతాయి, నీకు పరలోకము నిత్య జీవం దొరుకుతుంది. యేసు రక్షకుడు, దేవుడు మనందరి పాపాల నిమిత్తం చనిపోయి తిరిగి లేచాడు. ఆయన రాబోతున్నాడు, వెళ్ళి మరలా ఆయన మనల్ని ఆయన సన్నిధికి చేర్చుకోబోతున్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. యేసు నీ ప్రతి కష్టం నుంచి విడిపిస్తాడు. నీ దుఃఖ దినములు కష్టాలు రావు యేసయ్యని నమ్మితే కాదు. ప్రతి వేదన గుండా మీరు ప్రయాణం చేస్తున్నారు. కోర్టు కేసు ఏంటి, అప్పులు ఏంటి, బాధకాలు ఏంటి, ఇన్ని సమస్యలు, అనేక ప్రార్థనలు అట్టినావు లేదండి. జకరియాకి టైం తీసుకున్నట్టు తప్పకుండా నీకు ఇస్తాడు ఆ వాగ్దానం. దేవుడు నిన్ను విడివడి ఎడబాయడు. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. ఈ ఉదయకాలం మీరు ప్రతి వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి, ధైర్యంగా ఉండండి. ప్రతి పోరాటం నుంచి దేవుడు విడిపించబోతున్నాడు. కాబట్టి చదువుకుందాం. ఈరోజు మీరు అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. నేను చదువుతున్నాను 18వ కీర్తన 29వ వచనం. నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును, నా దేవుని సహాయం వలన ప్రాకారమును దాటుదును. దేవుని సహాయం వలనట మనం సైన్యాన్ని జయించబోతున్నామట. ఏ సైన్యం? అది అప్పులు, ఆర్థిక, పాప, అనేక రకాల శత్రువు, దెయ్యాలు, మానసిక ఒత్తిళ్లు, చేతబడి, ఎన్నో రకాల బంధకాలండి. అది భూ సంబంధమైనది ఏదైనా, నీ కోర్టు కేసైనా, దేవుని సహాయం వలన నీకు జయించే కృప దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. నీకు సహాయము చేయొచ్చు, నీకు జయం ఇచ్చేదను. ఈరోజు వాగ్దానం, నీకు సహాయము చేయొచ్చు, నీకు జయం అనుగ్రహించేదను. కాబట్టి ధైర్యం తెచ్చుకో. నా సహాయం వల్ల నువ్వు అన్నిటినీ జయించబోతున్నావు. నా సహాయం ద్వారా నువ్వు అన్ని దాటబోతున్నావు. నువ్వు దాటుతావు, జయిస్తావు. నా సహాయం ద్వారా ఏదైనా కూడా నువ్వు జయించే కృప పొందుతావు. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఈరోజు నాకు ఎవరు లేరండి, మా ప్రియులు, స్నేహితులు, బంధువులు అందరూ నన్ను వదిలిపెట్టారు, అసలు నా పక్షంలో వ్యాజ్యం ఆడేవారు, న్యాయం తీర్చేవారు ఎవ్వరూ లేకపోయినా దేవుడు ఉన్నాడు నీ పక్షంలో. నీకు డబ్బు లేకపోయినా దేవుడు ఉన్నాడు, మనుషులు లేకపోయినా దేవుడు ఉన్నాడు, ఆప్తు లేకపోయినా దేవుడు ఉన్నాడు, నీకు సహాయం చేస్తాడు. అందుకే ఆయన వాగ్దానం చేస్తున్నాడు, నా సహాయం వలన నువ్వు సమస్తమును కూడా జయిస్తావు, సమస్తమును కూడా జయిస్తావు, అన్నిటినీ దాటుతావు. ఈరోజు వాగ్దానం. కాబట్టి సమస్తమును జయించి అద్భుతమైనటువంటి విజయాన్ని పొందబోతున్నావు. కాబట్టి నా సహాయం వలన నువ్వు విజయం పొందేదవు. ఈరోజు వాగ్దానం. మళ్ళీ చెప్పండి, నా సహాయం వలన నీవు విజయాన్ని పొందేదవు. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. ప్రతి విషయంలో ప్రభు తోడుగుండి నడిపించబోతున్నాడు. ఉదయకాలం, సాయంత్రం లైవ్ చూడండి, చక్కటి వాగ్దానాలు వినండి. ప్రభు ఆత్మతో మనల్ని బలపరిచే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరుస్తున్నాడు. కాబట్టి అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో, రక్షణ లేని వారికి రక్షణ, పాపక్షమాపణ, రోగములతో ఉన్న వారికి స్వస్థత, వ్యాధిలో ఉన్న వారికి విడుదల, అప్పుల్లో ఉన్న వారికి విడుదల, ఆర్థిక బంధకాలు ఉన్న వారికి విడుదల, మానసిక ఒత్తిడిలో ఉన్న వారికి విడుదల, కుటుంబ పోరాటాలు ఉన్న వారికి విడుదల, నాయన కోర్టు కేసులు ఉన్న వారికి విడుదల, భూ సంబంధమైన బంధకాలు విడుదల, నాయన ప్రతి పాప శాప భారం నుంచి విడుదల, ప్రతి ఒక్కరి బాష్ప బిందుని మీరు తోడవండి. వారి కష్ట దుఃఖ సమయాలన్నీ మీరు తొలగించి తండ్రిగా, దేవుడిగా, రక్షకుడిగా మీరుండి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభు, ఈరోజు మ్యారేజ్ డే కుటుంబాన్ని దీవిస్తూ వారికి నీ సహాయం దయచేయండి. ఈ సంవత్సరం అంతా మీ కృప తోడుగుంచండి. బర్త్డే బిడ్డల్ని దీవిస్తూ ఈ సంవత్సరం అంతట్లో మీ కృపక్షేమం వారికి దయచేయండి. ఈరోజు ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారో వారందరికీ సహాయం దయచేయండి. అయ్యా, మా దేశాన్ని, ప్రపంచాన్ని రక్షించండి. దైవజనులు వారి బిడ్డల మీద నీ కృపించండి. కల్వరి పరిచయం మీరు లేవనెత్తి ఇంతవరకు జరిగించిన ఈ సేవలో ఇంకా ఘన విజయం దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ ఉదయకాలం దేవుని బిడ్డలారా, అందరు ఈ వాగ్దానం లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారో ప్రాముఖ్యమైంది. మరి ముఖ్యంగా దేవుడు అద్భుతంగా మనల్ని నడిపిస్తున్నాడు. ఈ ఆదివారం
మరి కల్వరి ప్రామిస్ ల్యాండ్లో 3 ఆరాధనలు ఉదయం 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 6 నుంచి 9. కాబట్టి ప్రతి ఒక్కరూ సిటీకి చెందిన బిడ్డలు, మా ఆత్మీయులు, మా ప్రియులు, మా ఆత్మీయ బిడ్డలందరూ కూడా మీరు ఎట్లా 3 ఆరాధనలో పాలు పొందుతుంటారు, ఈవినింగ్ ఆరాధనలో కూడా ఉండి వాక్య పరిచర్యలో బలం పొంది సర్వీస్లో పాలు పొంది వెళ్ళొచ్చు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.